చిన్నజీయ స్వామి గారు మన శైవత్వంపై లింగం లేదు అన్న వాక్యాలపై మీరు మన ప్రముఖ రాజరాజేశ్వర దేవస్థానంలో ఉప ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి మీరు మీ భావాన్ని ఒకసారి సివిఆర్ న్యూస్కు వ్యక్తపరచండి. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అని వ్యాసుల వారే చెప్పింది. సృష్టి స్థితి లయకారకుడైనటువంటి పరమాత్మ నిరాకారుడు. ఆయన అన్నది వాస్తవమే. ఈశ్వరుడు లేడు అన్నాడు. ఏది లేదో అది ఉన్నది కనుకనే అది పరమాత్మగా మనం దర్శిస్తున్నాం. మొదలు అది స్వాములందరూ కూడా గ్రహించవలసినటువంటి విషయం. సృష్టిలో మనకు గాడుపు అవసరం ఉందండి. గాలి, ఈ గాలి కనపడదు, అది పరమాత్మ. కనుక వ్యాసుల వారు ఏం చెప్పిండు, మనకు వ్యాసుడు లేకుంటే మనకు మంచినీళ్ళు లేవు, శంకరాచార్యులు లేకుంటే మనకు బొట్టు లేవు. ఈ ఇద్దరు కూడా ప్రకృతి సిద్ధంగా అంటే పరమాత్మ యొక్క స్వరూపకంగా ఈ యొక్క కర్మభూమికి జన్మించినటువంటి యొక్క అతిథులు వాళ్ళందరూ కూడా. కనుక వారిలో భేదజాలం కానీ భేదభావం కానీ వారిలో లేదు ఎన్నడూ కూడా. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని శాస్త్రం చెప్తున్నది. కనుక మాకు శివకేశవులకు అభేదం లేదని వాళ్ళు చెప్తున్నారు. అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత వారి యొక్క ప్రభావాల చేత, కలి యొక్క ప్రభావం చేత, వారి యొక్క మనస్తత్వాల చేత దీనిలో భేషజాలాన్ని చూపించాలనేటువంటి తాపత్రయంతో తొందరగా ఈ టీవీలలో ఎక్స్పోజ్ కావాలనేటువంటి ఉద్దేశంతో తప్ప ఎక్కడ కానీ ఆ పరమాత్మ ఏకమేవ అద్వితీయతే అహం బ్రహ్మాస్మి సోహం భావేన పూజయేది. ఈ విష్ణువైనా శివుడైనా అమ్మవారైనా ఎవరైనా ఏకమేవ అద్వితీయతే. ఆ కోణములో భగవద్ దర్శనాన్ని చేయగలిగినటువంటి వాడికి మాత్రమే భగవద్ దర్శనం లభిస్తుంది. విమర్శలకు ఎంతోమంది విమర్శిస్తుంటారు, కానీ మనం ఆ విమర్శను ఎంతవరకు తీసుకోవాలి, ఆ విమర్శించినటువంటి వ్యక్తికి ఎంతవరకు పరిపూర్ణత్వం ఉన్నది అనేటువంటి విషయం మీద ఆలోచన చేయాలి తప్ప ఇవన్నీ కూడా ఈ సమాజం లోపల మనకందరూ కూడా వేద ప్రమాణం ఉంది. మాతృదేవోభవ జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్పింది. సృష్టికి ఆదిమూలమే పరమాత్మ. కనుక ఆ శివుణ్ణి లేడు అంటే లేడు, ఆయనే. ఎందుకు లేడు అని చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు అంటే నిరాకారుడు. మరి నిరాకారుడైన మనకి ఆకారం పెట్టి పూజిస్తున్నామంటే కలికాలంలో నిగ్రహం ఉండదు కనుక, మానవునికి చంచల స్వభావం ఉంటుంది కనుక తాను ఆరాధించేటువంటి యొక్క దేవతను రూపంలో అంటే విగ్రహ రూపంలో పూజిస్తున్నారు. ఆ విగ్రహ రూపాన్ని ఆయనలో నారాయణమూర్తిని చెప్పారు, గణపతిని చెప్పారు, అమ్మవారిని చెప్పారు, శివుణ్ణి చెప్పారు, సూర్యనారాయణుని చెప్పారు. ఇవన్నీ కూడా విష్ణుతత్వం శివతత్వంలో ఎక్కడ భేదం ఏమీ లేదు. ఇప్పుడున్నటువంటి యొక్క వాళ్ళల్లో భేషజాలం పుట్టించాలనేటువంటి భావనతో చేస్తున్నారు తప్ప శంకరాచార్యులు ఆది శంకరాచార్యులు అంటే ఏమిటి, సాక్షాత్తు శివుడే భూ కైలాసం నుంచి ఈ భూమి మీదకి జన్మించినారు. ఇక్కడ ఎందుకు జన్మించాలి, అక్కడ అమెరికాలో పుట్టాలి కదా, జర్మనీలో పుట్టచ్చు కదా శంకరాచార్యులు. కర్మభూమి భారతదేశంలో ఎందుకు పుట్టాలి అంటే ఈ యొక్క కర్మభూమిలో పుట్టడమే గొప్పతనం. అటువంటి యొక్క పుట్టినటువంటి జన్మను సార్థకం చేసుకోవడానికి కొరకై ఆయన మనకు కొన్ని వేల లక్షల మంత్రాలను అందించారు. దాంట్లోనే ఇవన్నీ ఉన్నాయి. సాక్షాత్తు శంకరాచార్యులే నారాయణమూర్తి స్మరణ చేసినారు. అటువంటి వ్యక్తిని వీళ్ళు దూషించడం అనేటువంటిది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకే విడిచిపెట్టాలి తప్ప వాళ్లను విమర్శించి మనం పాపం కట్టుకోవడం అనేటువంటిది చాలా దోషం. కనుక భక్తులందరూ ఇది గ్రహించి ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా భగవంతుని ఎవరికి నచ్చినట్టు